ప్రజాపాలనకు ఏడాది అనుకుంటా ఓదికు కాంగ్రెస్ వాళ్ళు సంబురాలకు తయారైతుంటే ఏం చేసిరని ఉత్సవాలు ఏం ముంగట పడేసిరని మురుసుళ్ళు అనుకుంటా కార్ పాటలు కారాల మిరియాలను ఊరబట్టిరు. పవర్ పోయిన బాధ కాబట్టి మీలొల్లి మీదే అనుకుంటా హ్యాండ్ పాటలు మాత్రం బ్యాండ్ సప్పుడుతోని బారాత్లతోని ఏడాది పండుగను జోరుగానే చేస్తేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద ఈ నెల 14 సోనియమ్మ బర్త్డే అయిన డిసెంబర్ 9 దాకా తీరొక ప్రోగ్రాం చేయబట్టిరు. ఇస్తామన్న గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీల్లో ఎన్ని మాట తప్పినం మత్పరిచనం అనేది ఏమాత్రం యాద్ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రీ బస్సు పథకము, 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ప్రీ కరెంటు అసలు సర్కారు చేస్తున్న పనుల గురించి పబ్లిక్ చెప్పి జనాలకు పార్టీని తీసుకుపోవాలని చూస్తున్నారు మంచిగా. ఇక ఈడిదీడే ఎంత చేసినా ఏమున్నది, ఈ ముచ్చట హైకమాండ్ కళ్ళల్లో పడ్డా ఏమైనా ఫాయిదా ఉంటుందని ఓ పెద్ద సభ పెట్టి పార్టీ సెంట్రల్ లీడర్ అని పిలిచి పతార పెంచుకోవాలన్న ప్లాన్లు ఉన్నారని టాకు. డిసెంబర్ 2 లేకుంటే 3 తారీఖు నాడు హైదరాబాద్ శివార్ల భారీ సభను గ్రాండ్ గా ప్లాన్ చేస్తేందుకు చూస్తురట. కాంగ్రెస్ గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇట్లా మొత్తం పార్టీ క్యాడర్లని ఈ కార్యంలో భాగం చేసి కార్యకర్తల సరికొత్త జోజ్ చేస్తేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. తెల్లారే పొద్దుముకే ఇప్పటికే ఏడాదాయే 6 గ్యారంటీలు అత్తపత్త లేవు. హామీలు కరపత్రాల కాగితాల మీద అమలుకు దిక్కు దివానం లేదు. మీదికెళ్ళి హైడ్రా పేరుతో కూల్చివేతలే తప్ప కొత్త గట్టింది ఏం లేదు. ఫార్మాసిటీ పేరు మీద గిరిజనులను అరిగోసబెట్టి జైలు వేస్తురుగా అనుకుంటా ప్రతిపక్షాలే కాకుండా పబ్లిక్ కెళ్ళి కూడా జనంత వ్యతిరేకత గట్టిగానే వస్తుంది కాబట్టి ఆ మాటలకు క్యాడర్ నారాజై బేజారు కావద్దని ఇటువంటి సభలతోని హుషారు నింపి రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల షై పార్టీని జాయం లేపాలని ఇట్లా ప్లాన్ గిట్లా చేస్తురేమో తెలియదు. మరి చూడాలి మరి ఆ సభ పెట్టే ముచ్చట మీద కాంగ్రెస్ ల కయ్యాలు కాకుండా అందరూ ఒక మాట మీదకి వచ్చి కార్యం ముంగట పడేస్తారా అనేది. ఏతుల ఎంకన్నా ఎక్కెక్కి వాడంగా కోతల పోషెట్టి కోసుకుంటా అన్నాడట. హాగు గట్లనే ఉన్నది తెలంగాణ సర్కారు వ్యవహారం అంటుర్రు చాలా మంది నెటిజన్లు. సర్కార్ బడాయి బాహుబలి అంటున్నది, కానీ వాస్తవంలోనేమో భోజుపూరి బాహుబలి అంటున్నదని సురుకులు అంటిస్తారు. ఓ దిక్కు కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, ఇంకో దిక్కు అదే కాళేశ్వరం నుండి 4008 కోట్లు పెట్టి హైదరాబాద్ కి నీళ్లు తెస్తామంటాడు. మళ్ళీ ఇంకో దిక్కు కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నామని తాటకు సప్పులు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా కృష్ణారెడ్డికి కేసీఆర్ దోషి పెట్టిండు అంటాడు. ఇంకో దిక్కు ఆయనకే కొడంగల్ ప్రాజెక్ట్ అప్పచెప్తాడు. మరి స్కాములు చేసిండన్న మనిషికి ప్రాజెక్టులు ఇచ్చింది అట్లా స్కీములు ఏందో జనాలకు సమజ్ కాక నెత్తి కొట్టుకుంటారు. కాళేశ్వరం పనికి రాని ప్రాజెక్టేనా, అది ఎందుకు పని చేయదంటిరి? దండుగా అని కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి హైదరాబాద్ కు ఎందుకు ఇస్తున్నావు అంటావు సారు? మూసి నీళ్లనే తేటగా చేస్తానంటున్నావు కదా, తెగ అధ్యయనాలు కూడా చేసి వచ్చిండ్రు కదా, మరి అవన్నిటిని ఆచరణలో పెట్టుండ్రి. కేసీఆర్ ను ముంచిన పేజీలను చరిత్రలో సువర్ణాక్షరాలతోటి చెక్కించుకోండ్రి. ఎవరొద్దంటురు, కానీ డబల్ టంగ్ సిస్టమ్ ఏం సారు అని కారెడ్డాలాడుతుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు.